'బిగ్ బాస్' 8వ సీజన్ ఏంటో కానీ, ఇప్పటివరకు 'బిగ్ బాస్' ఎప్పుడు చూసినా మారుముఖం వేసుకొని అలుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అభయ్ అన్ని సార్లు తిట్టినా సైలెంట్‌గా విని అన్నీ రాసుకొని మరీ తర్వాత వార్నింగ్‌లు ఇచ్చాడు 'బిగ్ బాస్'. అదేదో మొదటిసారి తిట్టినప్పుడు అయిపోయేది కదా! వార్నింగ్ ఇస్తే అయిపోయేది కదా! అని ఎలిమినేట్ అయ్యాక అభయ్ కూడా అదే మాట అన్నాడు. అయితే ఈ సీజన్‌లో తొలిసారి 'బిగ్ బాస్' కాస్త మూడు మార్చాడు. ఈరోజు జరిగిన టాస్క్‌లో అమ్మాయిలతో మంచి రొమాంటిక్ జోకులు వేశాడు. ఇక 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ 'బిగ్ బాస్' పెద్ద భూకంపమే పేల్చాడు. పెను తుఫాను రాబోతుంది అంటూ ముందుగా కంటెస్టెంట్లకు భయపెట్టాడు 'బిగ్ బాస్'. ఈ తుఫాను మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మీకు రాబోయే సర్ప్రైజ్ అన్నిటికంటే పెద్దది. మొదటిసారి 'బిగ్ బాస్' చరిత్రలో ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లు 2 వారాల్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఇది లిమిట్‌లెస్ అవకాశాల సీజన్ కూడా. అయితే మొదటిసారి 'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపే పవర్ మీకిస్తున్నారు. ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గెలవాలి. మీరు గెలిచే ప్రతి ఛాలెంజ్‌కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. మీరు ఎన్ని ఛాలెంజెస్ గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లోకి వస్తాయి. అలాగే విజేతలకు ప్రతి టీమ్ ప్రతి ఛాలెంజ్‌కి రూ. 1,00,000 ప్రైజ్ మనీని యాడ్ చేస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇండ్ల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంటూ 'బిగ్ బాస్' చెప్పాడు.